2024 టాలీవుడ్ కు బెస్ట్ ఇయర్. మన హీరోలు మామూలుగా పర్ఫామ్ చేయలేదు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు సినిమా ఈ ఏడాది సత్తా చాటింది. ముఖ్యంగా స్టార్ హీరోలు రఫ్ఫాడించారు. వచ్చిన వారు వచ్చినట్లు బ్లాక్ బస్టర్స్ మోత మోగించారు. ఏడాది ప్రారంభం నుంచి టాలీవుడ్ దూకుడు మీదే ఉంది. ముఖ్యంగా సంక్రాంతికి మహేష్ బాబు వచ్చి గుంటూరు కారం మూవీతో పండక్కి జోష్ తెచ్చాడు. టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపు తెచ్చాడు. ఆ తరువాత జూన్ లో ప్రభాస్ వచ్చి కల్కి టాలీవుడ్ కు మరోసారి 1000 కోట్ల వసూళ్లను అందించాడు. మహేష్, ప్రభాస్ తర్వాత యంగ్ టైగర్ నటించిన మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ దేవర కూడా సెప్టెంబర్ లో రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ 500 కోట్ల వసూళ్లను దాటింది. RRR తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడం, వచ్చిన చిత్రం అంచనాలను అందుకోవడం, పాన్ ఇండియా హిట్ గా నిలవడం అన్నీ చకచక జరిగిపోయాయి. ఇప్పుడు వచ్చిన పుష్ప సీక్వెల్ కూడా సేమ్ సీన్ రిపీట్ చేస్తోంది. ఇదే లిస్ట్ లో రామ్ చరణ్ కూడా రావాల్సిందే. గేమ్ చేంజర్ కూడా క్రిస్మస్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా మరి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ ఎందుకని రామ్ చరణ్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్ కి ఓ కంఫర్ట్ జోన్ ఉంటుంది. దాని నుంచి బయటకు వస్తేనే కెరియర్ లో స్పీడ్ పెరుగుతుంది. సార్, లక్కీ భాస్కర్ తో ఇదే విషయాన్ని ప్రూవ్ చేశాడు వెంకీ అట్లూరి. అండర్ డాగ్ స్టోరీస్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేశాడు. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు కోసం మరోసారి అలాంటి ప్రయోగమే చేయబోతున్నాడు. కోలీవుడ్ స్టార్ సూర్యతో స్ట్రైట్ తెలుగు మూవీ చేసే అవకాశాన్ని అందుకున్నాడు. కోలీవుడ్ స్టార్ సూర్యకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. సరైన కథ పడితే టాలీవుడ్ హీరోలకే గట్టి పోటీ ఇచ్చే స్టామినా తనది. అందుకే తెలుగులో నేరుగా ఓ సినిమా చెయ్యాలి అని చాలా కాలంగా ట్రై చేస్తున్నాడు. త్రివిక్రమ్, బోయపాటి, రాజమౌళితో చర్చలు జరిపాడు. కానీ ఇవేం కుదరలేదు. సూర్య తెలుగు సినిమా ఓ కలగానే ఉండిపోయింది. అయితే తాజాగా ఈ డ్రీమ్ ని రియల్ చేయబోతున్నాడు వెంకీ అట్లూరి. సూర్యతో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు వెంకీ అట్లూరి. ఇప్పటికే కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. మారుతి కారు ఇండియాకు ఎలా వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అప్పుడు తలెత్తిన పరిస్థితులను ఇందులో చూపించబోతున్నాడు. విద్యా వ్యాపారం బ్యాక్ డ్రాప్ లో సార్, బ్యాంకు లావాదేవీల లొసుగులో లక్కీ భాస్కర్ తీసి హిట్ కొట్టడంతో ఈ ప్రాజెక్టుపై కూడా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. కంగువా షాక్ ఇవ్వడంతో ఓ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు సూర్య. ఇలాంటి టైంలో వెంకీ ప్రాజెక్ట్ సెట్ అవ్వడం అన్ని విధాలుగా మంచి పరిణామం. ఇప్పటికే ధనుష్, దుల్కర్ కి పాన్ ఇండియా హిట్స్ ఇచ్చాడు కాబట్టి సూర్యకి అట్రాక్టివ్ పాయింట్ అవుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనుంది యూనిట్. పుష్ప 2 నేషనల్ వైడ్ గా సక్సెస్ అయింది. 6 రోజుల్లో 1000 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇప్పుడు అందరి చూపు పార్ట్ 3 పై పడింది. పుష్ప 3 ఎప్పుడు ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, రైజ్, రూల్ తర్వాత ర్యాంపేజ్ ని సుకుమార్ ఎలా డిజైన్ చేస్తున్నాడు అన్న చర్చ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై క్రేజీ సీక్రెట్ ని రివీల్ చేసింది మైత్రి మూవీస్. ఇంతకీ ఏంటా సీక్రెట్? జస్ట్ వాచ్ ఇట్. ఇండియాలో పుష్ప 2 సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇంటా బయట అన్న తేడా లేకుండా అన్ని చోట్ల కలెక్షన్స్ ను రాబడుతోంది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో ఉండగానే కొన్ని ప్రశ్నలు ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్నాయి. ట్రైలర్ లో వచ్చిన కొన్ని షార్ట్స్ సినిమాలో కనిపించలేదు. జపాన్ ఎపిసోడ్ సైతం మిస్ అయింది. వీటన్నింటికి పార్ట్ 3 లో ఆన్సర్ ఇవ్వబోతున్నాడు సుకుమార్. పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్ప 3 ఉంటుందని అనౌన్స్ చేశాడు. కానీ ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తాడో చెప్పలేదు. పుష్ప 2 సెట్స్ పై ఉన్నప్పుడే రామ్ చరణ్ తో ఓ మూవీకి కమిట్ అయ్యాడు సుకుమార్. RC-16 కంప్లీట్ అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేస్తాడు. అంటే 2025-26 మొత్తం చెర్రీ ప్రాజెక్ట్ కే అంకితం అయిపోతాడు. ఆ తర్వాత బన్నీ డేట్స్ ఇస్తే పుష్ప 3 ర్యాంపేజ్ కి షిఫ్ట్ అవుతాడు. లేదంటే మరో హీరోతో ముందుకు వెళ్లిపోతాడు. పుష్ప 3 ఉంటుందా ఉండదా అన్న డౌట్స్ కి తాజాగా క్లారిటీ ఇచ్చారు మైత్రి మూవీ మేకర్స్. థర్డ్ పార్ట్ చేసేందుకు ఐకాన్ స్టార్ కమిట్ అయినట్లుగా తెలిపారు. 2027లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చారు. ఈ గ్యాప్ లో బన్నీ 2 సినిమాలు చేస్తాడట. ఒకటి త్రివిక్రమ్ సినిమా, మరొకటి జైలర్ డైరెక్టర్ తో అని తెలుస్తోంది. మొత్తానికి పుష్ప 1, 2తో సెన్సేషన్ ను క్రియేట్ చేసిన అల్లు అర్జున్ 2027లో మళ్ళీ పుష్ప 3 ర్యాంపేజ్ ని రీస్టార్ట్ చేస్తాడు. హాలీవుడ్ కి మార్వెల్ యూనివర్స్ ఉన్నట్లే కోలీవుడ్ కు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఉంది. ఈ యూనివర్స్ లో ఎవరెవరు ఉన్నారు అంటే తమిళ హీరోలు చాలా మందే ఉన్నారు అంటారు. కానీ ఇప్పుడు ఈ యూనివర్స్ లోకి ఒకప్పటి కోలీవుడ్ హార్ట్ థ్రోబ్ అడుగు పెడుతున్నాడు. యూనివర్స్ లోనే మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తేనే పాన్ ఇండియా షేక్ అయింది. అలాంటి 6 డజన్కు పైగా స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే ఏం జరుగుతుంది? ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో 2-3 ఏళ్లకు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయం. ఒకే సినిమాలో కమల్ హాసన్, దళపతి విజయ్, సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కనిపిస్తే ఎలా ఉంటుంది? త్వరలోనే ఈ క్రేజీ మల్టీ స్టారర్
సెట్స్ పైకి వెళ్లనుంది. కార్తీ నటించే ఖైదీ సీక్వెల్ లోనే వీరందరూ కనిపిస్తారని గతంలోనే ప్రకటించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో 2 హీరోలు అడుగు పెట్టారు. వారే లారెన్స్, మాధవన్. లారెన్స్ అంటే కాంచనా సిరీస్ మాత్రమే గుర్తుకొస్తుంది. ఇకపై మాత్రం బెంజ్ అని పిలుస్తారు అంటున్నాడు లోకేష్. ఎందుకంటే ఇతను కూడా LCU మెంబరే అట. ప్రస్తుతం ఇతని లైఫ్ పైనే బెంజ్ అనే మూవీ తెరకెక్కుతోంది. విలన్ గా ఒకప్పటి కోలీవుడ్ హార్ట్ థ్రోబ్ మాధవన్ కనిపించబోతున్నాడు. ఈ యూనివర్స్ లో మాధవన్ అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. మొత్తంగా ఖైదీ సీక్వెల్ లో ఇప్పుడు కమల్, విజయ్ లాంటి స్టార్ హీరోలతో పాటు లారెన్స్, మాధవన్ కూడా కీలక పాత్రలో కనిపిస్తారన్నమాట. సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. ఏ బ్యూటీ కెరియర్ అయినా దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. హిట్లు ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకున్న వారే ఫ్లాప్స్ పలకరించినప్పుడు పట్టించుకోవడం మానేస్తారు. మొన్నటి వరకు ఇలాంటి ప్రాబ్లంనే ఫేస్ చేసిన డాన్సింగ్ క్వీన్ ఇప్పుడు మళ్లీ లైమ్లైట్లోకి వచ్చేసింది. ఒకేసారి 2 క్రేజీ ప్రాజెక్ట్స్ ని అకౌంట్ లో వేసుకుంది. డాన్సింగ్ క్వీన్ శ్రీలీల మళ్ళీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. పుష్ప 2లో కిసిక్ అంటూ తాను వేసిన స్టెప్స్ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును తెచ్చాయి. దీంతో ఒక్కసారిగా స్టార్ హీరోల చూపు శ్రీలీలపై పడింది. శ్రీలీల ప్రెజెంట్ రవితేజతో ఓ మూవీ చేస్తోంది. భాను భోగవరపు దీనికి డైరెక్టర్. ధమాకాకు మించిన కంటెంట్ ఇందులో ఉండబోతోంది. రవితేజ కెరీర్ లో వస్తున్న 75వ మూవీ కావటంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇక నితిన్ తో చేసిన రాబిన్ హుడ్ వచ్చే నెలలో రిలీజ్ కానుంది. ఇవి కాకుండా మరో 2 ప్రాజెక్ట్స్ శ్రీలీల అకౌంట్ లో పడ్డాయి. శ్రీలీలకి డబుల్ ఆఫర్ తగిలింది. అక్కినేని బ్రదర్స్ తో సినిమాలు చేసే అవకాశం దక్కింది. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండుతో ఓ సినిమా చేయబోతున్నాడు నాగ చైతన్య. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించబోతుంది. అలాగే అఖిల్ తో మురళీ కిషోర్, అబ్బూరు ఓ మూవీ చేయబోతున్నాడు. దీనికి కూడా శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందిట. 2025 ప్రథమార్థంలో ఈ 2 ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్లనున్నాయి. మొత్తానికి గుంటూరు కారం తర్వాత కాస్త స్లో అయిన శ్రీలీల ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసింది.